రాగి పిండితో పిట్టి తయారు చేసుకుందాం. 1 కప్పు రాగి పిండి, బెల్లం, కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ పోయకూడదు, తడి పొడిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఆవిరి మీద ఉడికించుకోవాలి. గిన్నె తీసుకుని అడుగుని వాటర్ పోసుకుని ఒక క్లాత్ టైట్గా కట్టి ఈ కలిపిన పిండి అంతా దీని మీద వేసుకోవాలి. ఇప్పుడు పైన మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ క్లాత్ అంతా ఇలా కప్పేయాలి. ఇలా దీనికి సరిపోయే గిన్నె ఒకటి చూసి పైన పెట్టుకోవాలి. ఉడికిపోయింది. ఇప్పుడు బెల్లం వేసుకుందాం. బెల్లం గానుగ నూనె వేసుకోవాలి, అంటే నువ్వుల నూనె వేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇవి బియ్యం ఇసిరి బియ్యం పిట్టు కూడా చేసి పెట్టేది మా అమ్మ. అందరికీ తెలిసిందే, కానీ మనం అప్పుడు తినం. చెప్తారు నడుము నొప్పులు వస్తాయమ్మా తినాలి అని చెప్తే మనకి కొద్దిగా పొగరు ఉంటుంది కదా, అప్పుడు తినం. ఏ కిటికీలో నుండో ఏటో పడేస్తూ ఉంటాం. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి, చెప్పడం మర్చిపోయాను. ఇవి చేసి మా అమ్మ మా పాపకు పెడుతుంటే మట్టి నాకు వద్దని పారిపోయేదండి. ఇది నువ్వుల నూనె వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. నెయ్యి వేస్తే మళ్ళీ ఆ టేస్ట్ వేరే వస్తుంది.